ఇట్స్ ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిన్న ఏదైతే మనం మిస్ చేసామో అంటే మిస్ చేయటం అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ మనం రాయలేదు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఇది మెమరీలో ఉన్న డేటాని సీక్ చేయడం కోసం వాడతాము. దాన్నే మనం fseek అనే ఫంక్షన్ అంటాము. అది ఎలా రాస్తానో చూపిస్తాను. సో లెట్స్ గో ఆన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఫస్ట్ fseek చేయాలంటే ఒక ఫైల్ రీడ్ చేయాలి. సో కాబట్టి ఫైల్ యాస్ట్రిక్ ఆఫ్ ఫైల్ పాయింటర్ వేరియబుల్ కావాలి. ఆ ఫైల్ రీడ్ చేయాలంటే మనం ఫైల్ నేమ్ ఒకటి కావాలి. సో కాబట్టి ఫైల్ నేమ్ ఒకటి తీసుకుందాము. అలా లైన్ బై లైన్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ ఒకటి తీసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రీన్ క్లియర్ చేసుకుందాం, క్వాలిటీగా ఉంటుంది. దెన్ తర్వాత ఫస్ట్ ఫైల్ నేమ్ అడుగుదాం, ఎంటర్ ద ఫైల్ నేమ్ అని చెప్పి అడుగుదాం. ఆ తర్వాత స్కాన్ ఆఫ్ తీసుకుందాం, %s ఫైల్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి నో నీడ్ ఆఫ్ టు యాంపర్సెంట్. నేను మళ్ళీ చెప్తుంటాను అది. ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేయాలి. fp = ఫైల్ ఓపెన్. ఏ ఫైల్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ రీడ్ మోడ్లోనే వాడతాం సీక్ అనేది. సీక్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ రీడ్ ద ఫైల్ ఇన్ స్పెసిఫైడ్ పొజిషన్. మనకు కావాల్సిన ఒక పొజిషన్ నుంచి బిగినింగ్ ఆఫ్ ది ఫైల్, కరెంట్ పొజిషన్, ఎండ్ ఆఫ్ ది ఫైల్ 3 రకాలు ఉంటాయి. ఆ 3 కూడా నేను చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత రీడింగ్ ప్రోగ్రామ్ రాసేయాలి ఫస్ట్. ఎందుకంటే రీడ్ చేసేటప్పుడే గెట్ సి ఆ ఫైల్ పాయింటర్ వేరియబుల్ని నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ది ఫైల్ దాకా రీడ్ చేయాలి. ఇక్కడ పుట్ క్యార్ ఆ వచ్చిన క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఫైల్ క్లోజ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా ఫైల్ ఓపెన్ చేసామంటే దట్ షుడ్ బి క్లోజ్. ఆ తర్వాత టెంపరీగా హాల్ట్ కోసం గెట్ సిహెచ్ పెట్టే క్లోజ్ పెట్టేసాం. దట్స్ ఫైన్, ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. అయితే ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి రీడ్ చేయాలని చెప్పాలి. నేను ఇప్పుడు దీని పేరు F2 కొట్టేసి దీని పేరు fseek అని పేరు పెట్టుకోండి, fseek.c. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేశాను. రన్ చేస్తే ఫైల్ నేమ్ ఏంది అడుగుతుంది. నేను fseek పేరునే రీడ్ చేద్దాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్లీ రీడ్ చేసాను. దట్స్ ఓకే. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఆ ఫస్ట్లో ఉన్న #include stdio.h అనేది వరకు వదిలేసి మెయిన్ ప్రోగ్రామ్ నుంచి నేను రీడ్ చేయాలనుకోండి. ఇక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్లు వదిలిపెట్టాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 then 18 19 20 21 22 23 24 25 26 క్యారెక్టర్స్ వదిలేయాలి. ఎక్కడి నుంచి? బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ నుంచి. సో కాబట్టి fseek ఫైల్ సీక్ చేస్తాను. ఏ ఫైల్ పాయింటర్ వేరియబుల్లో ఇక్కడ 20 క్యారెక్టర్స్ 26 క్యారెక్టర్స్ జరగాలి. సో బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ 0 అంటే అర్థం ఏంటంటే నేను కామెంట్ పెడుతున్నాను అక్కడ, బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ అంటే ఫైల్ బిగినింగ్ నుంచి 26 క్యారెక్టర్స్ వదిలేసి దెన్ వీ కెన్ ప్రింట్ అని అర్థం. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. దాని పేరు fseek అనే ఇస్తున్నాను, ఎందుకంటే దాంట్లోనే మనం కౌంట్ చేసాం కాబట్టి. లాస్ట్లో ఒక 2 క్యారెక్టర్స్ మిస్ అయినాయి, మేబీ ఎంటీ స్పేసెస్ కూడా ఉండుంటాయి. అందుకని మనం ఇక్కడ ఏం చేద్దామంటే 28 క్యారెక్టర్స్ తీసుకుందాం. అప్పుడు ఎగ్జాక్ట్లీ మనం కౌంట్ చేసిన దానికంటే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. నౌ సేవ్ చేద్దాం, ఆల్ట్ ఆర్ రన్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏంది? fseek.c. ఎంటర్కి కొట్టగానే కరెక్ట్గా ఆ 2 లైన్సే స్కిప్ చేసేసి మనకి ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి నేను 1 2 3 4 ఒక 2 అంటే ఒక 6 క్యారెక్టర్లు వదిలేసి ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు దాన్ని ఏమంటామని చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ నేను fseek fp ఒక 6 క్యారెక్టర్స్ 1 అని చెప్పని ఇచ్చేసి ఓకే, ఆల్ట్ F సేవ్, ఆల్ట్ F రన్. సో fseek.c అని పెట్టాను. ఇప్పుడు ఏమైంది? ఆ మెయిన్ అనేది కూడా ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయిందంటే కరెంట్ పొజిషన్ నువ్వు ఎక్కడైతే ఉండావో అక్కడి నుంచి 6 క్యారెక్టర్స్ వదిలిపెట్టిరా అని అర్థం అనమాట. ఇక్కడ నేను 8 పెట్టుకోను. అంటే ఈ 1 అంటే అర్థమైంది కరెంట్ పొజిషన్. కరెంట్ పొజిషన్ అంటే అర్థమైంది మీరు ఎక్కడ దాకా అయితే ట్రావెల్ అయ్యి ఉండాలి అంతకుముందు అక్కడి నుంచి ఇంకొక 8 క్యారెక్టర్స్ వదిలిపెట్టు అని అర్థం. లేదు, ఇప్పుడు కరెంట్ పొజిషన్ నుంచి మనం అక్కడి నుంచి అంటున్నాము, అక్కడి నుంచి నేను మొదటికి వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇదే లైన్ని మనం ఇంకొక రకంగా రాస్తాం. ఈ లైన్ కూడా నేను కామెంట్లో పెట్టేస్తాను. మీకు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ప్రింట్ అయ్యేది చూపిస్తాను. ఎలా అంటే
fseek ఫైల్ పాయింటర్ వేరియబుల్ -28 క్యారెక్టర్స్ వెనక్కి వెళ్ళమని చెప్తున్నా. ద లెంత్ అనేది ఎంత కనబడి వెనక్కి వెళ్ళమని చెప్తున్నా. ఎక్కడి నుంచి? కరెంట్ పొజిషన్ నుంచి. అంటే 28 ముందుకు వచ్చి 28 వెనక్కి వెళ్తున్నాం. సో నెగిటివ్ మీన్స్ బ్యాక్. సో కరెంట్ పొజిషన్, ఇది కూడా కరెంట్ పొజిషన్. 1 వాట్ ఇట్స్ కరెంట్ పొజిషన్. ఫైల్ సేవ్ చేశాను, రన్ చేశాను. ఇప్పుడు fseek.ch. నౌ ద ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ బి షోయింగ్. ఎందుకనంటే మనం ఏదైతే ఆ ప్రోగ్రామ్ రాసామో, సీక్ చేయమన్నామో, ఎక్కడి నుంచి సీక్ చేయమన్నామంటే బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ నుంచి 28 క్యారెక్టర్స్ ముందుకు వెళ్ళమన్నాం కంట్రోలర్ని. ఆ తర్వాత ఏం చెప్తున్నాం? మళ్ళీ 28 వెనక్కి రమ్మన్నాం. అంటే ఆటోమేటిక్గా చివరికి వచ్చేసినట్టు, బిగినింగ్ వచ్చేసినట్టు. సో లెట్స్ ఐ కెన్ పుట్ ఇన్ టు ద కామెంట్స్. అన్ని కామెంట్స్లో పెట్టేస్తున్నాను. ఒకే ప్రోగ్రాంలో మొత్తం చూపించడానికి రాస్తున్నాను అనమాట. సో ఎండ్ కొట్టేద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ పొజిషన్ ఏంది? చివరి నుంచి నాకు ఒక 10 క్యారెక్టర్లు ప్రింట్ అవ్వాలి. అంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఫైల్ పాయింటర్ వేరియబుల్ -10 చివరికి వెళ్ళాలంటే, సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. ట్రూ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఎండ్ ఆఫ్ ది ఫైల్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కరెంట్ పొజిషన్ ఫస్ట్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ది పొజిషన్, తర్వాత కరెంట్ పొజిషన్, తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫైల్. బిగినింగ్, ఎండ్, ఫస్ట్, లాస్ట్, మధ్యలో కరెంట్ పొజిషన్ ఉంటుంది. అంటే 0, 1, 2. ఇప్పుడు సేవ్ చేసేసుకుందాం, రన్ చేద్దాం. fseek.c. ఏ ఫైల్ అయినా ఇదే, నథింగ్ టు వరీ. లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి? విత్ ఎంటీ స్పేసెస్తో సహా వచ్చినాయి అన్నమాట. లేదు లాస్ట్ 100 కావాలి నాకు. సో ఇక్కడ ఎంటీ స్పేసెస్ ఉంటాయి చూడండి. కావాలంటే కింద కూడా నేను ఇప్పుడు ఎంటీ స్పేసెస్ తీసేసాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక 100 క్యారెక్టర్స్ కావాలి నాకు. లాస్ట్ నుంచి 100 క్యారెక్టర్స్ కావాలి. సేవ్ చేశాను, రన్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకి ఫైల్ని సీక్ చేయటం, అది బిగినింగ్ నుంచి కావాలా, ఎండింగ్ నుంచి కావాలా, కరెంట్ పొజిషన్ నుంచి కావాలా, పాజిటివ్ ఇస్తే ముందుకెళ్ళిద్ది, నెగిటివ్ ఇస్తే బ్యాక్ వెళ్ళింది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ వాడేటప్పుడు ఎప్పుడు పాజిటివ్ నెంబరే ఇవ్వాలి. ఎప్పుడైతే మనం బిగినింగ్ వాడతామో అప్పుడు పాజిటివే ఇవ్వాలి. ఎప్పుడైతే ఎండింగ్ వాడతామో అప్పుడు నెగిటివే ఉండాలి. ఎందుకంటే నో ఆల్టర్నేటివ్. చివరికి వెళ్ళాక అక్కడి నుంచి వెనక్కే రాగలం కానీ ముందుకు వెళ్ళలేము. బిగినింగ్లో ఉన్నప్పుడు ముందుకే వెళ్ళగలం కానీ వెనక్కి వెళ్ళలేము. కానీ కరెంట్ పొజిషన్లో ఉన్నట్టు వీ కెన్ మూవ్ ఆన్ టు ద ఫార్వర్డ్, వీ కెన్ మూవ్ ఆన్ టు ద బ్యాక్వర్డ్. ఈ 2 ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కూడా నేను గిట్లో పుష్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫైల్ సీక్ అంటాం. దీని తర్వాత మన టాపిక్ ఏంటంటే మ్యాలాక్ అని చెప్పంటాం, మెమరీ అలొకేషన్ అంటాం. సో మెమరీ అలొకేషన్స్ అనేది ఫస్ట్ వచ్చేసి మీకు ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి వెరీ ఫస్ట్ ఇట్స్ ఎ మ్యాలాక్ అనే ఫంక్షన్ ఉంది. మ్యాలాక్ ఫస్ట్ డిస్కస్ విత్ థియరీ. సో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి నిన్ను కూడా డిస్కస్ చేసాం. మ్యాలాక్, MALLOC, మ్యాలాక్ అంటాం. మ్యాలాక్ అంటే అర్థం ఏంటంటే మెమరీ అలొకేషన్ ఫంక్షన్ అంటాం. మరి క్యాలాక్ అంటే ఏంటి సార్? అది కూడా మెమరీని అలొకేట్ చేయడానికే కదా. సో క్యాలాక్ అనే ఫంక్షన్ ఉంది మనకి. సో మ్యాలాక్ ఇక్కడ రాస్తాను, MALLOC, మ్యాలాక్ అనే ఫంక్షన్ ఉంది. అలానే ఇంకో ఫంక్షన్ వచ్చేసి మనకి క్యాలాక్, CALLOC, క్యాలాక్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాలాక్ అండ్ క్యాలాక్? మ్యాలాక్, క్యాలాక్ అనేవి రెండు కూడా మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్సే. కాకపోతే మ్యాలాక్ ఏం చేసింది అంటే మెమరీని అలొకేట్ చేసింది. క్యాలాక్ ఏం చేసింది? అది కూడా మెమరీని అలొకేటే చేసింది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మ్యాలాక్ అనే ఫంక్షన్ యొక్క మనం ఒక 10 బైట్స్ ఆఫ్ ది స్పేస్ తీసుకున్నాం మనకు మెమరీ అలొకేషన్. దాంట్లో గార్బేజ్ వాల్యూ పెట్టింది. లైక్ చెత్త, అంటే ఏమీ ఫిల్ చేయకుండా ఇచ్చింది, ఎంటీగా ఇచ్చింది. ఎంటీ అంటే మీనింగ్ ఆఫ్ ఖాళీ అని కాదు, ఏముంటుందో తెలియదు. సమ్ మెమరీ నీకు అలొకేట్ చేసింది. మేబీ అది ఫ్రీగా ఉండొచ్చు, దాంట్లో ఇంకేదైనా వాల్యూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. గార్బేజ్ వాల్యూ అసైన్ చేసింది. అదే క్యాలాక్ ఏం చేసింది అంటే ఇట్ ఫిల్స్ ద జీరో, ఇనిషియలైజ్డ్ ద మెమరీ. అంటే నువ్వు ఒక 10 బైట్స్ ఆఫ్ ది స్పేస్ తీసుకుంటే ఈ 10 బైట్స్లో నువ్వు ఏ వాల్యూస్ పెట్టకుండా ప్రింట్ చేసినా కానీ ఇట్ రిటర్న్స్ ఎ జీరో. అదే నువ్వు 10 వాల్యూస్ మ్యాలాక్ అనే ఫంక్షన్ ద్వారా తీసుకొని నువ్వు రిటర్న్ ఏమి స్టోర్ చేయకుండా ప్రింట్ చేస్తే సంథింగ్ గార్బేజ్ వాల్యూ, చెత్త అనమాట. అంటే ఏదో ఒక అన్నోన్ వాల్యూస్ మనకి రిటర్న్ వస్తాయి. ఎవరైనా డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాలాక్ అండ్ క్యాలాక్ అడిగితే ద బోత్ షుడ్ బి మెమరీ మేనేజ్మెంట్ పర్పస్ వీఆర్ యూజింగ్. The malloc functions will allocate the garbage value while initialization of the memory, and calloc should be initialize the zeros while initialization of the memory. That is the difference between the malloc and calloc.
వాట్ అబౌట్ దట్ ఇంకోటి ఉంది మనకి రీఅలొకేషన్, REALLOC రీఅలొకేషన్. సో ఇది ఎందుకు వాడతామంటే మన ఎగ్జిస్టింగ్ డేటా దెబ్బతినకుండా మనం ఇంకొద్దిగా మెమరీని పెంచుకోవడం కోసం వాడేదాన్ని రీలాక్ అంటాం, రీఅలొకేషన్ ద మెమరీ అంటాం. నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి ఒక 100 సీట్స్ వేయమని చెప్పాము. బట్ 100 సీట్స్ వేసాడు, బట్ దే డోంట్ క్లీన్. అది మనము వాల్యూస్ వెళ్ళి కూర్చునే వాళ్ళే క్లీన్ చేసుకొని కూర్చుంటారు. దట్ ఈస్ ద గార్బేజ్ మ్యాలాక్. క్యాలాక్ ఏం చేస్తా అంటే వాడు 100 కుర్చీలు తెచ్చేసి నీట్గా క్లీన్ చేసి ఇస్తాడు మనకి. దట్ ఈస్ ద క్యాలాక్. మరి వాట్ అబౌట్ ద రీలాక్? మనం ఒక 100 ఆర్డర్ పెట్టాము, 100 కుర్చీలు తెచ్చేసాడు, ఈ 100 మంది కూర్చున్నారు, ఇంకా మనకి మెంబర్స్ ఎక్కువ వచ్చారు, బట్ వీళ్ళని కదిలీయకుండా, వీళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా సమ్ మోర్ మెమరీని ఎలొకేట్ చేయాలంటే రీఎలొకేట్ అంటాం. అది ఏం చేసిందంటే ఉన్న మెమరీని డిస్టర్బ్ చేయకుండా దానికి సమ్ మోర్ మెమరీ ఇంకొక 50 కుర్చీలు తెచ్చి దానికి ఆనిచ్చి వాడు ప్లేస్ చేస్తాడు. దట్ ఈస్ ద ఈ 3 ఫంక్షన్స్ యొక్క మెయిన్ బేస్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాలాక్ అనేది మనకి మెమరీని ఎలొకేట్ చేసింది, కానీ అక్కడ ఎటువంటి క్లీన్ చేయదు, అక్కడ చెత్త వాల్యూస్ ఉంటాయి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. అదే క్యాలాక్ ఏం చేసిందంటే వాట్ ఈస్ ద మెంట్ బై క్యాలాక్ కూడా తెలియాలి. కాంటీజియస్ మెమరీ ఎలొకేషన్ అంట క్యాలాక్ అంటే. ఈ క్యాలాక్ ఏం చేసిందంటే ఇట్ క్లీన్స్ ద మెమరీ అండ్ అసైన్స్ ద ఇనిషియల్ వాల్యూస్ షుడ్ బి 0. దట్ ఈస్ ద క్యాలాక్. బట్ వాట్ అబౌట్ ద మ్యాలాక్ రీలాక్? మ్యాలాక్ కి మెమరీని ఇంక్రీజ్ చేయొచ్చు, క్యాలాక్ కి మెమరీని ఇంక్రీజ్ చేయొచ్చు. బోత్ కి మనం ఒకటే ఫంక్షన్ వాడతాం, దట్ ఈస్ కాల్డ్ రీఅలొకేషన్ అంటాం. ఈ రీలాక్ అనేది ఎందుకు వాడతామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా డిస్టర్బెన్స్ కాకుండా మెమరీని ఇంక్రీజ్ చేయడం కోసం వాడే ఒక మెథడ్ని మనం రీఅలొకేషన్ అంటాం. ఓకే, దెన్ తర్వాత ఫ్రీ అనే ఒక ఫంక్షన్. ఈ మ్యాలాక్ చేసిన, క్యాలాక్ చేసిన, రీఅలొకేట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ చివరిలో మనం ఫ్రీ అనే ఫంక్షన్ కనుక వాడకపోతే the pointer memory will not be clear. That is the unsecured things ID. మీరు ఆ ప్రోగ్రామ్ రన్ చేసి మీరు వెళ్ళిపోతే సిస్టమ్ ఆన్లో ఉంటే ఆ ఏరియాలో ఉన్న డేటాని ఎవరైనా రీడ్ చేయొచ్చు. అందుకనే సి ఈజ్ నాట్ ఏ సెక్యూర్ లాంగ్వేజ్ అంటారు. జావాలో మెమరీ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి జావా ఈజ్ ఏ సెక్యూర్ లాంగ్వేజ్ అని పిలుస్తుంటారు. సిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ పాయింటర్స్ యొక్క డేటా హీప్ మెమరీలో స్టోర్ అవటం, దాన్ని క్లీన్ చేయకపోవడం. అదే స్టాక్ మెమరీలో ఏమైందంటే వెనెవర్ వీ కెన్ రన్ ద ప్రోగ్రామ్. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక పేజ్ తీసుకున్నాము, ఆ పేజ్ మీద పెన్సిల్తో మనం రాసాము, పని అయిపోగానే అరేంజ్ చేసాము, ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతే మనకి ఇప్పుడు కొత్తగా ప్యాడ్స్ వస్తున్నాయి, ఈ ప్యాడ్స్ మీద మనం రాసిన కాసేపటికే డిజపియర్ అయిపోతుంది. సో అటువంటి వాటిని ఏమంటామంటే స్టాక్ మెమరీ అంటాం. అంటే వెన్ యూసేజ్ అయిపోగానే క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా హీప్ మెమరీ ఏంటంటే ఇంటెన్షనల్లీ మనం క్లీన్ చేసిన దాకా అది మెమరీలో కూర్చుంటుంది. అలా కూర్చోవడం వల్ల ప్రాబ్లం ఏమైందంటే ఇఫ్ ఎనీ అదర్స్ విల్ బి యాక్సెస్ టు దట్ ఇన్ఫర్మేషన్, మేబీ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇట్ షుడ్ బి ఏ ప్రాబ్లం అయితే. అందుకని దాన్ని అవాయిడ్ చేయడం కోసమే సి లాంగ్వేజ్లో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ లేదు కాబట్టి ఇన్ హీప్ మెమరీ దెన్ వీ కెన్ యూజ్ ద ఫ్రీ అనే ఒక ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాద్దాం. ఆటోమేటిక్గా మనకి మెమరీ ఎలకేట్ అయిందా లేదా అనేది కూడా తెలిసిపోయింది అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వి గో విత్ మ్యాలాక్ అనే ఫంక్షన్కి చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో మ్యాలాక్ అనే ఫంక్షన్కి మనం చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మ్యాలాక్ అనే ఫంక్షన్ని ఇక్కడ నేను దీంట్లోనే రాస్తాను మెమరీ ఎలకేషన్స్ అన్నీ కూడా. ఎందుకనంటే ఇవి ఇక్కడ రాయకుండా వాటిలో రాస్తే మేబీ అవి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అప్పుడు ప్రాబ్లం అయింది మనకి. దట్స్ వై ఇప్పుడు నేను కొత్త ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, దాని పేరు F2 పెట్టేసి మ్యాలాక్ మీద రాస్తున్నాను కాబట్టి మెమరీ 1 అని చెప్పని పెట్టుకుంటాం. ఆల్రెడీ నేను రాసిన ప్రోగ్రామ్స్ లేవు, ఓకే నో ప్రాబ్లం, మెమ్ అని పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ లెట్స్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రాంలో నేను ఏం చేస్తానంటే మెయిన్ ప్రోగ్రామ్ తర్వాత కంపల్సరీ బ్రాకెట్ ఉండాలి. ఇక్కడ ఇంటీజర్ ఆఫ్ నేను ఒక ఏ అనే ఒక అరే తీసుకుంటున్నాను, లేకపోతే అరే అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటీజర్ ఆఫ్ ఎన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. దాని మెమరీ అలొకేషన్ నేను డైనమిక్గా రీడ్ చేస్తాను. నాకు ముందు ఎంత అవసరమైతే నాకు తెలియదు. సో కాబట్టి నేను డైనమిక్గా తీసుకొని ఆ మెమరీని ఎలకేట్ చేయడం కోసమే దీన్ని వాడుతున్నాను. ఎందుకంటే మనకి సిలో డైనమిక్ మెమరీ ఎలకేషన్ ఇలానే చేయాలి, అదే జావాలో C++లో అయితే ఇంకొక రకంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్లరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే
ఇంటీజర్ ఆఫ్ యారే అని చెప్పని ఇలా బ్రాకెట్స్ ఎంటీ పెడతాము. ఆ తర్వాత యారే ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే ఆఫ్ అని చెప్పని పెట్టి n అనే సైజుని ఇస్తే డైనమికల్గా ఇట్ షుడ్ బి అలొకేట్ ద మెమరీ. బట్ మనకి C ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఫస్ట్ వాల్యూస్ తీసుకుందాం. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ n వాల్యూ అంటే నీకు ఎంత మెమరీ కావాలో అడుగుతున్నాం. సో స్కాన్అప్ చేసేసి %d ఇచ్చి %n అన్నాం. అయితే n అన్నామంటే మనం ఫర్ లూప్ రాస్తాము. Cలో డైనమిక్ మెమరీ అలొకేషన్ లేదు, డైనమిక్ డిక్లరేషన్ కూడా లేదు. సో వీ షుడ్ డిక్లేర్ టాప్. సో పైకి వెళ్ళి టాప్లో డిక్లరేషన్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మెమరీని ఇప్పుడు అలొకేట్ చేయాలి ఆ యారే అనే వేరియబుల్కి. సో కాబట్టి నేను యారే ఈజ్ ఈక్వల్ టు ఏ టైప్ ఆఫ్ ది డేటాని అలొకేట్ చేయాలనుకుంటున్నాను, ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటర్ డేటాని అలొకేట్ చేయాలనుకుంటున్నాను. ద ఫంక్షన్ నేమ్ షుడ్ బి, దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. అంటే మనం రిటర్న్ వచ్చే డేటా ఏ టైప్లో రావాలంటే అది ఇంటీజర్ అయి ఉండాలి, దట్టు పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి అని చెప్తున్నాం. malloc మనం తీసుకున్న n ఇంటూ సైజ్ ఆఫ్ అంటే అర్థమైంది, దేని యొక్క డేటా టైప్ ఆఫ్ ది మెమరీని అయితే మనం దానికి అలొకేట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద డేటా సైజ్ ఆఫ్ ఇంటీజర్. అంటే ఆ ఇంటీజర్ యొక్క డేటా సైజ్ ఎంత అనేది రిటర్న్ చేసింది. అదే క్యారెక్టర్ అయితే క్యార్ అని మెన్షన్ చేస్తాం, అదే ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని మెన్షన్ చేస్తాం, అదే డబుల్ అయితే డబుల్ అని మెన్షన్ చేస్తాం. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ ది డేటా టైప్ బట్టి. ఎందుకని ఇంటీజర్కి 2 bytes, క్యారెక్టర్ 1 byte, ఫ్లోట్కి 4 bytes, డబుల్కి 8 bytes. సో కాబట్టి మనం ఇంటీజర్కి ఒకటే సైజు, ఫ్లోట్కి ఒకటే సైజు, డబుల్కి ఒకటే సైజు తీసుకోకూడదు. కాబట్టి మనం ఏ టైప్ ఆఫ్ ది డేటాని అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో మనం ఇచ్చిన n యొక్క సైజుకి సైజ్ ఆఫ్ డేటా టైప్ తోటి మల్టిప్లికేషన్ చేసి నేను 5 ఇచ్చాను n వాల్యూ, 5 ఇంటూ 2 ఇంటీజర్ యొక్క సైజ్ అంతా 2 వచ్చింది. 5 2s are 10 అంటే అరేలో ఎంత డేటా రిటర్న్ చేస్తుంది స్టోర్ చేసుకునే ఫెసిలిటీని 10 bytes ఆఫ్ ది స్పేస్ని దానికి అలొకేట్ చేస్తుంది అని అర్థం అనమాట. అయితే సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ మనం ఎటువంటి నెంబర్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం రేజ్ అయింది. కాబట్టి ఆ ఇచ్చింది ప్రాపరా కాదా అని చెక్ చేసుకోవడం కోసం అది నల్ వాల్యూవా కాదా అని చెక్ చేసుకుంటున్నాం. ఎలా చెక్ చేయాలి, 2 ఈక్వల్స్ పెట్టి దెన్ నల్ అని చెప్పని టైప్ చేసి ద వాల్యూ షుడ్ బి నల్ అయితే ఏం చెప్పాలి, మనకి ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటాం. ఏమని పెట్టుకుంటాం, ప్రింట్ఎఫ్ సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్, కంపల్సరీ మెమరీ అలొకేషన్ చేయాలి. సో ఇక్కడ చేయలేదు, చేయకపోతే ఏం చెప్పారు, మెమరీ అలొకేషన్ అంటే మనం ఇచ్చిన వాల్యూ నెగిటివ్ 0 అయ్యి ఉంటే ఈ ఎర్రర్ వస్తాం అన్నమాట. మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్, అది ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేసి మనం క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి మనం క్లోజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, రిటర్న్ 1 కానీ 0 కానీ పంపించేస్తాం. మనం ఎందుకనంటే పైన ఇంటీజర్ దగ్గర మెయిన్ ఇంట్ అని రిటర్న్ టైప్ని పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ రిటర్న్ చేసేస్తే అర్థం ఏంటంటే రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ కాకుండా ఇక్కడి నుంచే టెర్మినేట్ అయిపో అని అర్థం అనమాట. తర్వాత ఓకే మనం మెమరీ ఇచ్చాము అంటే ఈ బ్రాంచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, మెమరీ ఇస్తున్నాం కాబట్టి అప్పుడు ఏం చేయాలి, n వాల్యూస్ తీసుకోమని చెప్పాలి. సో కాబట్టి ఎంటర్ %d వాల్యూస్ అంటే ఫలానా నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీరు ఎంటర్ చేయండి అని అర్థం. సో ఫర్ లూప్ తీసుకుంటున్నాం, ఇక్కడ i ఈక్వల్ టు 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, i లెస్ దెన్ n దాకా స్టార్ట్ అవుతుంది. ఎందుకని ద అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. సో స్కాన్అఫ్ దెన్ %d. మనం ఇక్కడ స్టోర్ చేసేటప్పుడు ఈ %d ఇంటీజర్ కాబట్టి %, ఇక్కడ మనం అరే కదా, మనం వేరియబుల్ పేరు ఏం పేరు యారే. సో పాయింటర్ వేరియబుల్లోకి స్టోర్ చేసేటప్పుడు %, అవసరం లేదు, ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అంటే యారే ప్లస్ i అని చెప్పని ఇచ్చేస్తే చాలు, దాని యొక్క మెమరీలోకి వెళ్ళి కూర్చుంటుంది. సో దాట్స్ ఫైన్. నెక్స్ట్ మనం ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సో వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం మళ్ళీ ఒక మెసేజ్ రాద్దాం, \n ద నెంబర్స్ ఆర్ అని చెప్పని ప్రింట్ చేద్దాం. సో వాటి పక్కనే ప్రింట్ అయ్యేటట్టు ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్, దెన్ ఓపెన్ ద బ్రాకెట్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ వాడతాం, ప్రింట్ఎఫ్ %d. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆస్ట్రిక్ ఆఫ్ a ప్లస్ i అంటాం. అడ్రస్ అదైనప్పుడు దానికి హోల్ పాయింటర్ పెడితేనే కదా మనకి పాయింటర్ వేరియబుల్ కింద కన్సిడరేషన్ అయ్యేది. దట్స్ లాస్ట్లో మనం ఏం చేయాలి, ఆ మెమరీని ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయకపోతే అది మెమరీలో స్టే అయ్యి ఉంటుంది, అది ప్రాబ్లం అయిపోయింది మనకి. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని మనం క్లోజ్ చేయాలో ఫ్రీ చేసిన తర్వాత, సో మనం ఏం చేసుకోవాలి, లెట్స్ వెయిట్ చేయడం కోసం get ch పెట్టుకున్నాము, రిటర్న్ 1 అని చెప్పని మెన్షన్ చేసేద్దాం.
then close the bracket. That's fine. Alt F, save and Alt R, run. So one bug వచ్చింది. ఇక్కడ undefined symbol A అండి. ఎక్కడో array అని రాయకుండా మనం A అని రాసాము. That's why trace the error. Now we can run the program. నేను ఇప్పుడు ఫస్ట్ 0 ఇచ్చాను. 0 ఇవ్వగానే ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చాను. సో ఇక్కడ Alt F5 కొడితే మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఎంటర్ n వాల్యూ అనే దగ్గర 0 ఇచ్చాను కాబట్టి మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్ అంటాను. ఈసారి రన్ చేస్తాను. ఐ గో విత్ 5 నెంబర్స్ ఇచ్చాను. 1 2 3 4 5. దట్స్ ఫైన్. ద నెంబర్స్ ఆర్ 1 2 3 4 5. అయితే నేను ఇక్కడ స్పేసెస్ ఇచ్చినట్టయితే బాగుండేది. బట్ నేను ఇక్కడ ఎక్కడ స్పేసెస్ ఇవ్వలేదు కాబట్టి ఖర్చుకొని ప్రింట్ అయ్యి. సో ఐ గివ్ ద స్పేసెస్, దెన్ ఐ కెన్ రన్ వన్ మోర్ టైమ్. 6 అని ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ద నెంబర్ షుడ్ బి ప్రింటెడ్. దిస్ ఈస్ ద malloc. సో malloc ఏం చేసింది? బేసికల్గా the malloc function should assigns only garbage value. అదే calloc అయితే అలా చేసింది. ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. mem2 అని చెప్పని పెట్టుకుందాం. ఏం ప్రోగ్రామ్ అంతా మార్చే పని లేదు. ఎక్కడైతే malloc అని వాడామో అక్కడ calloc అని వాడతాము. The remaining everything should be common. Alt R. So now I go with 5 ఇచ్చాను. 1 2 3 4 5. 5 numbers printed. In case if I give the same logic, memory value 0, the program should be terminate. Alt F5 కొడితే మనకి background scheme కనపడుద్ది. Memory allocation failed. So both are completed. What about the next program? Reallocation. Reallocation చేయాలంటే మనం ఏం చేయాలి? Reallocation చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? relock అని చెప్పని ఒక ఫంక్షన్ ని వాడాలి. relock అనే ఫంక్షన్ వాడాలంటే ఫస్ట్ కొంత మెమరీ తీసుకొని మనం రీడ్ చేసుకున్న తర్వాత దాని యొక్క మెమరీ యొక్క సైజుని మనం ఎంతైతే కావాలనుకుంటామో దాన్ని రీఅసైన్ చేస్తే అప్పుడు ఏమైంది? మనకి ప్రీవియస్ ఎక్కడి నుంచి బిగిన్ అయి ఉంటామో అక్కడి నుంచి రిమైనింగ్ వాల్యూస్ని మనం రీడ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఎలా చేస్తాం ఒకసారి చెప్తాను. దీన్ని థర్డ్ ప్రోగ్రామ్ కింద సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ mem3 అని చెప్పని పెడుతున్నాను. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇదంతా కామన్. నేను ఇక్కడ n తర్వాత సమ్ m అనే వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకనేది చెప్తాను మీకు. మెమరీ ఫస్ట్ రీడ్ చేశాను, దెన్ ప్రింట్ కూడా చేసేసాను. ప్రింట్ చేసిన తర్వాత నాకు అనిపించింది క్లోజ్ చేసే ముందు ఐ వాంట్ టు రీడ్ సమ్ మోర్ నెంబర్స్ అని చెప్పని. అప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే printf \n how much elements you want to add existing array అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇచ్చాం. ఒక ప్రాంప్ట్ మెసేజ్. దీన్ని స్కాన్ ఆఫ్ చేసి ఇక్కడ %d క్లోజ్డ్ కొటేషన్ %m అనుకున్నాం. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు m ఎలిమెంట్స్ రీడ్ చేయాలి మళ్ళీ మనం. సో కాబట్టి ఏం చేయాలి? ఫర్ లూప్ స్టార్ట్ చేసే ముందు ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలో మళ్ళీ చెప్పాలి కదా. \n ఎంటర్ %d ఎలిమెంట్స్ అని చెప్పి అక్కడ m అనేది మెన్షన్ చేసి మనం వాల్యూస్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఫర్ లూప్ రాసేటప్పుడు ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి? m దగ్గర నుంచి స్టార్ట్ అవ్వకూడదు. లాస్ట్ n ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. i less than m దాకా ట్రావెల్ అవ్వాలి. ఎందుకని? m అంటే మనం ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అన్నాం అనుకోండి, 5 వరకేనా? కాదు, n ప్లస్ m దాకా ట్రావెల్ అవ్వాలి. n ప్లస్ m దాకా ట్రావెల్ అవ్వాలి. i ప్లస్ ప్లస్ అవుతూ ఉండాలి. అంటే నాకు ఫస్ట్ 5 ఇచ్చాను, ఇంకో 5 ఇస్తే ఏమైంది? అప్పుడు 10 అయింది. ఎక్కడి నుంచి 10? 5 నుంచి 10 దాకా తిరగాలి నాకు. లోపలికి వచ్చిన తర్వాత ఈ స్కాన్ ఆఫ్ అనేది కామనే. సో %d క్లోజ్డ్ కొటేషన్ array ప్లస్ i, దట్స్ కామన్ అడ్రస్ కాబట్టి. ఆ తర్వాత ఫర్ లూప్ క్లోజ్ చేస్తాం. దెన్ we need to print the all elements. So printf \n all elements అని చెప్పని రాసుకుందాం. all elements స్పేస్ డబుల్ కొటేషన్ క్లోజ్. దెన్ ఫర్ లూప్ తోటి i 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. i లెస్ దాన్ n ప్లస్ m దాకా జరగాలి అండ్ i ప్లస్ ప్లస్ అవుతూ రావాలి. సో దెన్ printf %3d closed quotation asterisk of a plus i, a not array plus i, that's close. Now the for loop should be closed. So let us save and run the program. So n value. అయితే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మన మెమరీని
అలొకేట్ చేసే సైజు చెప్పలా, మనం ఇంకా రీఅలొకేట్ చేయలేదు కదా. ఇప్పుడు మనకి మేబీ ఇట్ షుడ్ బి రేజ్ సమ్ ఎర్రర్ 2 3 దెన్ 2 3 4 అండ్ సంథింగ్ నెంబర్స్ 1 2 3 4 5 5 బట్ ఇది ఇక్కడ ఏం జరగాలి, మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి రీడ్ అవుతుంది. కానీ అలా చేసే ముందు మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ రీఅలొకేషన్ కోసం m అనేది తీసుకున్నామో అక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే యారేని రీఅలొకేట్ చేయాల్సి వస్తుంది. ఇంటీజర్, ఏం ఇంటీజరు, పాయింటర్ ఇంటీజర్ స్పేస్ రీఅలొకేట్ ఓపెన్ ద బ్రాకెట్, సేమ్ అదే సింటాక్స్ ARR array కామా ఇంట్ కామా ఏదైతే మనం ఇప్పుడు తీసుకున్నామో ఆ సైజ్, అంటే మనకి ఏం కావాలి, బ్రాకెట్స్ లో n+m సైజ్ కావాలి, మనకి m+n సైజ్ కావాలి. ఎందుకని, ఇంటూ మెమరీని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పని మెన్షన్ చేయాలి. దట్స్ క్లోజ్, రీఅలొకేట్ క్లోజ్ చేసాం, దట్స్ ఫైన్. ఆల్ట్ సేమ్, ఇది కరెక్ట్ అనమాట. మెమరీని ప్రాపర్గా నేను ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి, 1 2 3 ఇచ్చాను. ఆ తర్వాత ఒక 4 ఎలిమెంట్స్ కావాలి, 3 తర్వాత ఏంటి 4 5 6 7. నౌ 1 2 3 4 5 6 7 ఈజ్ ప్రింటెడ్. ఎటుకుడి మనం చివరిలో ఏం రాసాము, ఫ్రీ రాసాం. సో కాబట్టి ఇట్ షుడ్ బి ఫ్రీ ద మెమరీ. సో దిస్ ఈజ్ ద మెమరీ అలొకేషన్స్ అంటాం. సో మొత్తం మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మెమరీ అలొకేషన్స్ ఉన్నాయి. malloc, calloc, ఫ్రీ అండ్ రీలాక్. malloc అనేది మెమరీని అలొకేట్ చేస్తుంది, బట్ గార్బేజ్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. calloc అనేది మెమరీని అలొకేట్ చేస్తూ అలొకేట్ చేసిన మెమరీని ఇనిషియలైజ్ చేసి దాంట్లో జీరోస్ ఫిల్ చేస్తుంది. రీలాక్ అనేది ఏదైనా ఎగ్జిస్టింగ్ మెమరీ డిస్టర్బెన్స్ కాకుండా త్రూ malloc ద్వారా కానీ calloc ద్వారా కానీ మనం అసైన్ చేసిన మెమరీలోకి సమ్ మోర్ మెమరీని ఫిల్ చేయడం కోసం అక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నాట్ డిస్టర్బ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఎగ్జిస్టింగ్ డేటాని డిస్టర్బ్ చేయకుండా సమ్ మోర్ మెమరీని యాడ్ చేయడం కోసం మనం వాడే ఫంక్షన్నే రీలాక్ అని చెప్పని పిలుస్తాం. ఈ 3 ఫంక్షన్స్ ఏది వాడినా కానీ అల్టిమేట్గా చివరిలో మనం ఫ్రీ అనే ఒక ఫంక్షన్ని వాడకపోతే ద మెమరీ షుడ్ నాట్ బి క్లియర్. అలా మెమరీ క్లియర్ కాకపోతే మనకు ప్రాబ్లం ఏమైందంటే మెమరీలో స్టే అయిపోయింది డేటా. Then it should be raise a problem. That is the very important. This is the topic of memory allocations. మనకి C లాంగ్వేజ్లో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ లేదు కాబట్టి ఈ 4 ఫంక్షన్స్ ఉపయోగించి మనం మెమరీ ఫంక్షన్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో నెక్స్ట్ రేపు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గురించి జస్ట్ కొన్ని ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పి రేపుతోటి మన C లాంగ్వేజ్ని క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే రేపు టాపిక్ ఏంటంటే మనకి స్టోరేజ్ క్లాజెస్ అంటాం. స్టోరేజ్ క్లాజెస్ ఇది మీకు బేసికల్గా ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద స్టోరేజ్ క్లాజెస్ అని. స్టోరేజ్ క్లాజెస్ STORAGE స్టోరేజ్ క్లాజెస్ అంటాం. ఈ స్టోరేజ్ క్లాజెస్ మొత్తం మనకి 4 టైప్స్ ఉంటాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కోప్ని తెలియజేసేది, అంటే ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వాడచ్చు అని తెలియజేసే వాటిని ఈ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ అంటాం. వీటిలో వచ్చేసి మనకి 4 ఏముంటాయి అంటే, ఒకటి ఆటో అని చెప్పని ఉంటుంది అనమాట. ఆటో AUTO ఆటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్టర్ అని చెప్పని ఉంటుంది. రిజిస్టర్ అని చెప్పని ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి స్టాటిక్ అని చెప్పని ఉంటుంది. ఇంకొక స్టోరేజ్ క్లాస్ స్టాటిక్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక వేరియబుల్ వచ్చేసి ఎక్స్టర్న్ అని ఉంటుంది అనమాట. సో ఈ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ వస్తే రేపు ఏం చేద్దామంటే వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ వాటి మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రాసెస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ రేపుతో ఈ C లాంగ్వేజ్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే ఎల్లుండి సాటర్డే వచ్చేసి ఇప్పుడు వరకు జరిగిన ఈ క్లాసెస్ అన్నిటి మీద ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం నేను కొన్ని ఓవరాల్గా జనరల్గా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ప్రోగ్రామింగ్లో. ఆ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దెన్ మనం నెక్స్ట్ మీరు ఏది నేర్చుకుందామంటే ఇది జావా పైథాన్ అనేది మీరు డిసైడ్ అయ్యే దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అవుతాం. ఓకే
ఓకే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పింక్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను ఏదైనా డౌట్స్ ఉన్నా. ఇది అయిపోయిన తర్వాత నేను ఒక 2 డేస్‌లో జావా కూడా స్టార్ట్ చేస్తాను ఈ బ్యాచ్ వాళ్ళకి. సో, అవి కూడా రికార్డ్ చేసి మీకు క్లాస్ బై క్లాస్ అప్లోడ్ చేస్తాను. ఓకే. బాయ్ ఆల్.